తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు. అంటే వాళ్ళు పూజలకి, వ్రతాలకి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే, ఉండొచ్చు అనే భావన. అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం, అంటే అప్పుడు శారీరకంగా, మానసికంగా వాళ్ళు వీక్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు, వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు, అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు. అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో. కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలేంటి వాస్తవం ఏంటమ్మా? తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా? మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు. ఇందులో రెండు ఉన్నాయి. శివలింగం లేని ఇంట్లో కానీ, దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు. శివలింగం కూడా, శివుడు లేని ఇంట కానీ, దీపం లేని ఇంట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది. ఇక 3 రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది. ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్‌గా ఉంటుంది. ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నానితే వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా, ప్రతీదీ వెళ్ళి ముట్టుకోకుండా, ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు. ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ, నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి. సైంటిఫిక్ కదా ఇదంతా. ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇంప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా. ఇక్కడ అది అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు. ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది. కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు. అప్పుడు పనికిరాదమ్మా. ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు. ఈ వీళ్ళు కూడా 3 రోజులు ఆవిడ వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ 4వ రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత 5వ రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్న వారికైతే పనికిరాదని నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని, ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా, ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు. అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు. స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు. వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్యా పాతకం. ఇది గ్రహించవలసింది. మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది. స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా. అందుకే ఏది మొదలుపెట్టినా ముందు ఏం చెప్పింది? మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ. అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం. లేదు, చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు, ఈవిడ
కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. ఉమ్, వీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకొనవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. ఉహు, ఎలాంటి తప్పు లేదు. వండిన ఆహారం తింటేనే తప్పు. ఉమ్, అది కూడా ఎందుకో చెప్పాను, అది తప్పు కాదు. అవును అవును. ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం. ఓకే ఓకే. ఉమ్. ఆహా, అందుకని లేదు, చెప్పాను కదా, ఆహారం భుజించట్లేదు, భుజించట్లేదు. చక్కగా స్నానం చేసుకోమనండి, పూజ చేసుకోమనండి. లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా, అవును. పొద్దున్నే పొద్దున. చక్కగా తలారా స్నానం చేసేసుకోండి, పూజ గది మీరే శుభ్రం చేసుకోండి. ఉమ్, వీరు లేవక ముందేనండి, వీరు ఆహా, నిద్ర లేవక ముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి. ఓ, మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయకూడదు అలా. చెప్పాను కదా, ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అవును. శుభ్రపడుతోంది మన శరీరం. ఉమ్, ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి. ఉమ్, చూడండి, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డు అదేమంటారు, దాన్ని ఉంటాయి కదమ్మా, బూజులు. పూజు. ఉమ్, ఇది కూడా అంతే, మన ఉమ్, లోపల నుంచి క్లెన్స్ అవుతోంది కదమ్మా. అవును క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి, అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది. వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. ఉమ్. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మ కిచెను, పూజ రూము పక్కపక్కనే ఉంటుంటాయి. ఉమ్, అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూమ్ దాటుకునే కిచెన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఉమ్, అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ 3 రోజులు వాళ్ళని ఉమ్. ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులైతే లేవు. లేవు. ఇంకొక విషయం, వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. లేవు. అవును. కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అసలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు. అవును. మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇది దోషం కాదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా. ఇప్పుడు నువ్వు 2 గదులు ఇంట్లో ఉన్నావు. హ్మ్. ఆ ఇంట్లో తల్లి, కూతురు, భర్త ఉన్నారు. హ్మ్. తల్లి కూతురు రజస్సులయింది, తల్లి రజస్సులయింది అనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు వండి పెడతారు? ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం. కానీ వండి పెట్టాలి గదా! అవును. నిజంగా కూడా ఆ 3 రోజులు వండి పెడితే తప్పేంటి? హ్మ్. వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా. హాయిగా 3 రోజులు 27 రోజులు పని చేసి, చేసి, చేసి అలసిపోయిన వాళ్ళు ఆ 3 రోజులకి నిజంగా చాలా రెస్ట్. మగవాళ్ళకి గూడా పనొస్తుంది. పనంటే ఏంటో అర్థమవుతుంది దీనివల్ల. అర్థమవుతుంది. అసలు పనంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు. మీరు తప్పేంటి అన్నారు ఆ 3 రోజులు చేసి పెడితే గాని, అదే పెద్ద తప్పు అవును. ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అంటే ఆహ్, ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు గానీ, ఆరోగ్యం బాలేనప్పుడో, ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడో మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళెందుకు కూర్చోరండి? ఇదెందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు స్త్రీనే ఎందుకంటారు? హ్మ్. ఆడవాళ్ళు కూర్చోలు, కలిపేస్తారు, ఇది జేస్తారు, అది ఆ! చేస్తారు అని ఎప్పుడూ స్త్రీనే మనం విమర్శిస్తారు. వేలెత్తి చూపిస్తూ ఉంటాం గానీ, ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు? అవును. అటు అత్తమామలు గాని, ఇటు భర్త కానీ, హ్మ్. కొంచెం ఆ 3 రోజులు వాళ్ళు చేస్తే వీళ్ళెందుకు కూర్చోరు? అవును. అప్పుడసలు ఈ ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే ఉండదు. లేదు. అవును. ఎటువంటి ఇంప్యూరిటీ ఉండదు. హ్మ్. కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు. హ్మ్. నిజంగా కూడా మనం అలాంటి ధర్మం, ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం గాబట్టి, అవును. ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది. హ్మ్. హ్మ్. ఏంటంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం. ధర్మం. అందుకని చెప్తున్నాను గదమ్మా! కొన్ని కొన్ని సార్లు ధర్మాలు గూడా మారుతూ ఉంటాయి. ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన లేని ఇంట్లో భోజనం చేయకూడదు. ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకైతే ఓకే. హ్మ్. లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు ఇలాంటి పూజలేమైనా వచ్చినప్పుడు హ్మ్. ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళున్నారు, ఇద్దరున్నారు అనంటే ఎవరికి ఏ టైంలో ఉంటుందనేది మనం హ్మ్. చెప్పలేం. అందరికీ ఒకేసారి ఉండాలని లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి. ఈ మాసంలో వస్తోంది గదా! ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకేమైనా పీరియడ్స్ ఉంటే ఈ ప్రత్యేకమైన పూజలు, ఈ వ్రతాలు చేసుకోవచ్చా? వాళ్ళు కలపొద్దమ్మా ఇంట్లో. వాళ్ళని దూరంగా ఉంచి దూరంగానే ఉంచాలి. హ్మ్. ఎలా కలుపుతారు? కలిపి ఎలా పూజ చేస్తారు? హ్మ్. కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి. హ్మ్. ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే
పాటించి ముందుకు తీసుకెళ్ళాలి. ఉమ్, అలాంటి వాటిల్లో ఇదొకటి. అది అంటరానితనం కాదు. నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ. ఉమ్, ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది. అవును. అది ఇంప్యూరిటీ అని చెప్పొద్దు. ఇది ఎందుకింత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి. అంతే. అందులో వాళ్ళలా చెయ్యాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి. ఉమ్, సహకరించాలి. ఆ 3 రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ ఇయ్యండి. అవును. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు ఈ దీపారాధన అంతా చెయ్యాలి. చెయ్యాలి. మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయం, చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు, లేదంటే కాస్త 9-10 లోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఆ ఒక పరిస్థితి. గదిలో మూలకు కూర్చోబెట్టేసేయండి అమ్మా. ఓకే. ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు 4 శుక్రవారాలు వస్తాయి. ఉమ్, అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ ప్లాన్ చేసుకోండి. ఉమ్, లేదు ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి. ఉమ్, కూర్చోబెట్టి కలిపి అయితే ఆ వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా అది. ఓకే. ఇదే చెప్తున్నాను. ఇంప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు. ఉమ్, ఉమ్, భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ. అవును. ఆ ప్యూరిటీలో ఇంప్యూరిటీలు ఏవి ఉండకూడదు. ఉమ్, మనసులో ఉండకూడదు, శరీరంలో ఉండకూడదు, ప్రకృతిలో ఉండకూడదు. అంతే. ఇది గ్రహించాలి అందరూ. అమ్మ, సాధారణంగా అంటే ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు, మనం నలుగురి ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు, చూడటం వరకు ఓకే. కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము, ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో, లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు. మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం. ఫస్ట్ పూజ మొదలవుతుంది అనంటే మొదలవ్వడం దగ్గర నుంచి, ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారమ్మా? అలా చూపించొచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా? కొన్ని వెర్రి పోకడలు వస్తూ ఉంటాయమ్మా. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెండ్, అంతే. తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ. ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. పూజ ఎందుకోసం చేస్తున్నావు? ఒక వ్రతం ఉమ్, ఏదో మొక్కుకున్నాం. ఉమ్, ఒక సోమవారాల వ్రతం ఆ, ఉదాహరణకు చెప్తున్నా. ఓకే. నీకేదో సమస్య వచ్చింది. ఉమ్, ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు, నాకు ఈ కష్టం ఉంది నాయనా, ఉమ్, నేను నీకు ఇది సమర్పిస్తున్నాను, నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి ఉమ్, నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు. అవును. ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఈ ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు, భక్తి పక్కన పెట్టేస్తావు. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో వీడియో చేయాలి. చేయడం. ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. అవును. నిజంగా మీరు ఇలా చేస్తే, ఏదో నేను దీనికి వ్యతిరేకం అని నేను చెప్పట్లేదమ్మా. అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని నన్ను కూడా అంటారు. ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ప్రశ్న వేశారు, నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే డీవియేషన్ లేదు. లేదు. మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో, ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో, దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకి వెళ్ళిపోయిందా లేదా, అవును. మంత్రహీనం జరిగింది, క్రియాహీనం జరిగింది, అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తిహీనం ఏదైనా జరిగితే క్షమించమని అడుగుతున్నాం కానీ మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా? అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది, అవును. కానీ ఇక్కడ తెలిసి చేస్తున్నాం. ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం, అవును. మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం కదా. అదే కదా. అందుకని కొన్నిటికి కనుమరుగు అనేది అవసరం. ఉమ్, ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం, జనాలకు అందడం అవసరమా? ఆ, ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు, మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఉమ్, ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి. ఉమ్, భగవంతుడి కోసము, వీడియో అప్లోడ్ చేయడం కోసం. వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి. ఉమ్, అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తామా? ఉమ్, అంటే అడిగేవాళ్ళు లేరా, లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళ?
చెడాగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు. అంతే అంతే అడిగిన వాళ్ళం ఎలాగా చెడ్డవాళ్ళం. అవును. కానీ పూజ కోసం కాదు, జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు, జనాల కోసమే ఇది చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుడిని కూడా వాడేస్తారు. అవును. ఇదొక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పొస్తుందమ్మా. ఉమ్. చాలా మార్పొస్తుంది. అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం. ఎందుకంటే నరుడి దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలున్నాయి. అవునమ్మా. మీరు ఇంతింత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు. హడావిడి. అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము, ఇలా భోంచేస్తున్నాము. లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు. అవును. ఎంత తప్పు! గుళ్ళల్లో చూడండి, నివేదన చేసినప్పుడు తలుపేస్తారు. పరదా వేసేస్తారు. ఎందుకు వేస్తారు? ఉమ్. అంతగా నువ్వు ఆ దేవుణ్ణి సర్వాంతర్యామని అందరికీ తెలీదా? అవును. ఇందుగలడు అందులో ఏదైనా సందేహం వలదు. పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే, ఉంది. తెలీదా? అవును. కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి, ఎవరి దిష్టి అయినా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు. ఉమ్. మరి అది లేకుండా నువ్వు అన్ని చూపిస్తున్నావే. ఇంత వండుతున్నావు, ఇంత పెడుతున్నావు, ప్లేట్లో భోజనం చేస్తున్నావు. ఉమ్. ఎంత దృష్టమ్మా, మీకే దృష్టి దోషం తగులుతుంది. అదే. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే. ఉమ్. కొన్ని కొన్ని సమాజం కోసం కాదు, మీకోసం మీరు చేసుకోండి. అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది, ఏదో జరిగిపోతుందని కాదు కానీ అదే. మీరు అన్నట్టుగా ఆ, మనం ఆ పెట్టిన విధానం చూసి అంతే అమ్మో కదా ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే కదా అయిపోయినట్టే కదా. కదా. ఇప్పుడు దిష్టి. ఇంత ముద్ద కలిపి ఉమ్. ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు, ఈవిడ చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి? నీకు కావాల్సింది ఏంటి? నువ్వు కలిపిన అన్నం, నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి. అవును. ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. ఉమ్. సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్. నివేదనకు ముందు దాన్ని తూకం వేశారట ఆహా. కృష్ణుడి గుళ్ళో. ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు. ఉమ్. నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే 200 గ్రాములు తగ్గిందట అందులో. అంటే నివేదన అంటే చూడండి, మనం అనుకుంటాం ఏదో పెట్టాము, ఏంటి దేవుడు తీసుకున్నాము. వస్తాడా, ఆ. తింటాడా, ఇవన్నీ మన కోసం కాదు. ఉమ్. నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఉహు. ఎప్పుడు? త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు. మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఉమ్. ఇటు నివేదన గాని ఏదైనా, మరి త్రికరణాలు శుద్ధేవి. అవును. మనస్సు, వాక్కు, కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి. ఉమ్. భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది? అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది? ఆ. పూజ చేసావా అంటే చేసాం, చేశాం. అంతే. అందుకే భగవంతుడి గురించి చేస్తున్నామా, పబ్లిక్ గురించి చేస్తున్నామా, జనాల గురించా? జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు. అంతే. నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు. ఉమ్. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే అవును. మనకి ఏది అవసరమో ఏది అదే. అవసరం లేదో తెలిసిపోతుంది. అంటే ఇవాళ రేపు ప్రతిదీ యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకా అది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు. హ్మ్. కానీ అది ఇలా కమర్షియల్ గానే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. అంటే ఇది అప్లోడ్ చేయడం వల్ల నాకు ఆ, రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది. అన్నట్టు. అదే అంటున్నాను, అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఉమ్. నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు. ఉమ్. లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపించడం అంటే అది వాళ్ళు ఒక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా? అంటే మనం 4,000 లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి. మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది ఆ రూపాయి నాకు అదే ఉపయోగపడుతుంది. అంటున్నానమ్మా, జనాల కోసము అయితే ఉమ్. నువ్వన్నట్టు కూటి కోసం కోటి విద్యలు ఉమ్. అలా అనుకోవాలంతే. ఇంకా అంతకుమించి ఏం చేయగలని చెప్పు. అంతే. ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. అవును. నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు. ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా? ఉమ్. ఇప్పుడు ఆ, విస్మయి ఫుడ్స్ అవును. నా ఫేవరెట్. నేను చేస్తూ ఉంటాను వంటలు. నేను ఫాలో అవుతుంటా. వారు అమ్మవారు ఉపాసకులు, ఆ. నేను చూశాను. ఆయన ఎన్ని వంటలు చేయనియండి, తినడం ఎక్కడా చూడం మనం. తినడం చూడము, అసలు ఆయన కనిపించరు కూడా. కనిపించదు ఆయన కూడా. మాటలే. మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే వంట ఉంటుంది. మీదే. ఎలా చేస్తున్నారు, ఏంటి, ఆ వంటలోని క్రియేటివిటీ, అవును. షార్ట్ అండ్ స్వీట్ మళ్ళీ. స్వీట్ 3 నిమిషాల్లో అయిపోతున్నాయి అన్ని. అయిపోతుంది. ఇది అదొక వ్యవస్థ. అంతే. ఆయన ఎక్కడా కనపడము, ప్లేట్లో పెట్టుకోవడము, దాన్ని భుజించడము ఉండదు. ఉండదు. మీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగేదైనా చెప్పండి, ఇంకో పద్ధతి. ఇంకో పద్ధతిలో. కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు.
ఓకే. అది ఖండించవలసినటువంటి విషయం. అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చెయ్యొచ్చు. కానీ అది దానికి ఒక లిమిట్, లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంతే కదా. దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. అవును అవునమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి